ఓటెన్ వార్తలకి స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్లో విశాఖపట్నానికి చెందిన గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నన్ను నా భార్యను విశాఖపట్నం పోలీసు వారు కిడ్నాప్ చేసి శారీరకంగా పిటిషన్ లేనప్పుడు మేము ఒక్కటే బాధితుల తరపున మేమే నిలబడినాము. ఈ కేసు ఒకటే సుప్రీంకోర్టులో ఉంది. అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని గవర్నమెంట్ నేను అడుగుతున్నానండి, హెల్ప్ చేయండి. నాకు పాత గవర్నమెంట్ లో నేను ఇబ్బంది పెట్టింది. ఈ గవర్నమెంట్ నాకు కనీసం న్యాయం చేయమని గవర్నమెంట్ నేను అప్పీల్ చేసుకుంటాను. ఇతను బయటకు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. ఈ రోజు వచ్చాడు. ఈ రోజు కూడా ఎందుకు వచ్చాడంటే రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసిన పర్సనే ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ఔన్నత్యాన్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు నాశనం చేశాడు. ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతుంటే ఈ రోజు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాడు అని ఇతను కడుపు మంటతో ఇప్పుడు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. చాలా ఇబ్బంది పడినారు, చాలా దెబ్బలు తగిలి కొట్టారు. నాకు 5 ఏళ్ళుగా వైజాగ్ పోలీసులు నన్ను చాలా ఇబ్బంది పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం. నన్ను యాక్చువల్లీ నాకు ఆ సంబంధం నేను ఎన్నోసార్లు చెప్పానండి, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదన్నా, నువ్వు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పి చాలా ఇబ్బంది పెట్టారన్న. ఎవరండి ఎవరి పేరు? నీ వెనకాల ఏ ఆఫీసర్ ఉన్నాడు, ఏ ఉన్నారు, మీరు ఏ విధంగా తిరిగారు అని అడిగారు. నేను క్లియర్గా చెప్పానండి, నేను బిజినెస్ చేసుకుంటాను, నేను సోలార్ కాంట్రాక్ట్స్ చేసి. మాది విశాఖపట్నం జిల్లా. ఈరోజు జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. రాజ్యాంగ విచారణ గురించి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు జగన్ గారు. అది పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారండి 2019లో. దాని నిమిత్తం నేను మా లాయర్ గారు నా మీద హైకోర్టులో అబ్యూస్ కార్పొరేషన్ వేసాం. నన్ను కిడ్నాప్ చేశారని విశాఖపట్నం పోలీసులు. నన్ను నా భార్యను తప్పుడు కేసు పెట్టి కిడ్నాప్ చేశారు 2019లో అండి. సో దాని నిమిత్తం జస్టిస్ రాకేష్ కుమార్ గారు జడ్జిమెంట్ కోర్టులో నేను ఈ బాధితునికి న్యాయం చేశాడు అనమాట. అయితే దాంట్లో హైకోర్టు జడ్జి గారు రాకేష్ కుమార్ గారు డైరెక్ట్ చెప్పారనమాట, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీరే రాజ్యాంగ విచ్ఛిన్నం చేస్తున్నారు, ఇది నేను రికార్డ్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేసు, ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఆ కేసు, దాన్ని ఓపెన్ చేసి నేను అలా చేయలేదు అని ఆయన చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఈ 5 ఏళ్ల పాలనలో రాజ్యాంగ విచ్ఛిన్నం అని జరగని వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఎన్విరాన్మెంటల్ నాశనం చేశారు, ప్రతి ప్రభుత్వ వ్యవస్థను అన్నింటినీ నాశనం చేశారు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళి సార్ నన్ను కిడ్నాప్ చేశారండి 2019లో. దాని నిమిత్తం నేను మా లాయర్ గారు నా మీద హైకోర్టులో అబ్యూస్ కార్పొరేషన్ వేసాం. నన్ను కిడ్నాప్ చేశారని విశాఖపట్నం పోలీసులు. నన్ను నా భార్యను తప్పుడు కేసు పెట్టి కిడ్నాప్ చేశారు 2019లో అండి. సో దాని నిమిత్తం జస్టిస్ రాకేష్ కుమార్ గారు జడ్జిమెంట్ కోర్టులో నేను మాట్లాడాను.